అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాకు ఒక రైట్ హ్యాండ్ గా నాకు కోల్పోలేదు. నేను బాధా దృక్పథంతో చెప్తున్నాను. ఎందుకంటే వారు లేని లోటు ఈరోజు నాకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎప్పుడు అన్నా 5 నిమిషాలు లేట్ అయినా అన్నా వచ్చేనా అని చెప్పి అందరినీ అప్రమత్తం చేస్తూ అధికారులు అయితేవి మమ్మల్ని అయితేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి లోటు లేకుండా మంచి నీటితో సహా చూసుకునే టైపు. ఎంత ఖర్చు అయినా ఇబ్బంది లేదు, నా సొంత డబ్బులైనా పెడతానా ఏం ఇబ్బంది లేదనే టైంలో అప్పు సంపాదన చేసే స్వభావం. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరం. చాలా ఇదిగా బాధిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సందర్భాన్ని ప్రకటిస్తూ ఎప్పుడూ వారి కుటుంబానికి వెన్నట్టు ఉండి నేను నడిపిస్తానని చెప్పి వాళ్ళ తమ్ముడు సుబ్బారైతేమి వాళ్ళ కుటుంబ సభ్యులైతేమి అందరికీ కూడా వెనక ఉండి మేము ఉంటామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే మన ఎంపీ లక్ష్మీదేవి గారు కూడా గతంలో కొంత లీవ్ పెట్టి కొద్ది రోజులు ఉండడం జరిగింది. ఈ రోజు నుంచే ఎందుకంటే ఆమెను ఇంట్రొడ్యూస్ చేయాలి, ఆమెను సభ అంటే ఏంటో తెలిపాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో కూడా ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. కాబట్టి మనందరం కూడా జనార్దన్ రెడ్డి లోటును పూడ్చి ఈ మండలంలో ఎలాంటి కోత లేకుండా అట్లా అధికారులను అట్లా ప్రజాప్రతినిధులుగా పాత్రికేయులు అందరూ కూడా అధికారులు కూడా ఎలాంటి ఉండి ప్రజలకు మేజర్ విధంగా మనం ముందుకెళ్లాలని చెప్పి ఈ సభ సందర్భంగా తెలియజేస్తూ పోతే మనం ఎజెండాలో మనకు ముఖ్యంగా ఈరోజు చాలా ఎజెండాలో చాలా విషయాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కూర్చుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే ఎండలు స్టార్ట్ అయిపోయినాయి, ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది, ఎండలతో సహా ఎలక్షన్ కూడా వచ్చేసింది. మనం అన్ని విధాలా పరిగెత్తాల్సిన అవసరం ఏంటంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.